అజిత్ గారు దయచేసి ఇలాంటి సినిమాలు తీయడం ఆపండి. పట్టుదల అన్నారు కానీ డైరెక్టర్ కనబడితే పటా పటా కొడేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి అజిత్ గారి సినిమా పట్టుదల చూశాను. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నాకు కొంచెం దోలు ఎక్కువైపోయింది భయ, మామూలు దోలు ఎక్కువైపోలేదు. ఎందుకంటే అనిరుద్ధ్ గారు మ్యూజిక్, త్రిష గారు ఉన్నారు, అజిత్ గారు మరి ప్రతి సినిమాలో యాక్టింగ్ ఎరగతీస్తారు. ఆయన సినిమాలు బాగుంటాయి. వెళ్ళాను కానీ చూపెట్టారు భయ, గట్టిగా చూపెట్టారు. చుక్కలు దింపారు భయ, గట్టిగా దింపారు. ఎంత పెద్ద రాడ్డు అన్నీ ఉంటాయి భయ. రాడ్డింగ్ ఉంటుంది, తలపోటు, నీరసం, నిద్ర, ఆరాటం, ఆవేశం అన్నీ ఉంటాయి సినిమాలో. లేదంటూ ఏదీ లేదు. నిజంగా మంచి మనిషి వెళ్తే, అంటే ఏ రోగాలు లేని ఒక వ్యక్తి వెళ్తే కొన్ని రోగాలతో బయటకు వస్తాడు భయ్య. సినిమా ఎలాగుంది మొత్తం మాట్లాడదాం. ఇంకా ఈ సినిమా ఎందుకు చూశాను రా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. లాస్ట్ దాకా చూడండి భయ్య. పట్టుదల రీమేక్ సినిమా అంట, మరి రీమేక్కో కాదో తెలియదు కానీ అక్కడ రీమేక్ చూడలేదు భయ్య. ఇప్పుడు వెళ్ళాను. సినిమా స్టోరీ ఏంటంటే అజిత్ గారు మన త్రిష ఇద్దరు మొగుడు పిల్లలు భయ్య. చాలా సంవత్సరాలు కలిసి ఉంటారు. త్రిషకి ఏమైందో తెలీదు, విడాకులు కావాలంటదే, నన్ను ఇంటికాడ దింపి అంటదే. అజిత్ గారు ఏమో ఇంటికాడ దింపడానికి వెళ్తారు. ఆ జర్నీ, ఆ వెళ్ళే జర్నీలో ఏమేమి ఎదుర్కొన్నారు వీళ్ళిద్దరూ, తర్వాత విడాకులు ఎందుకు తీసుకుంటున్న త్రిష మొత్తం తెలియాలంటే మూవీ చూడాలి భయ్య. చూడను ఆపండి. ట్విస్ట్లో పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని సీన్స్ అయితే పర్లేదు భయ్య. సినిమా మొత్తం చెప్పను, వరస్ట్ అని చెప్పను. కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, కొన్ని చోట్ల తలపోటు భయ్య. తమిళం సినిమా చూశాను, తండేల్ సినిమా చూశాను, నాగ చైతన్య గారిది. ఆ సినిమాకి వెళ్ళడం బెస్ట్ అనిపించింది. ఏదో పాకిస్తాన్ అన్నారు, లవ్ ట్రాక్ అయితే బాగానే ఉంది. సాయి పల్లవి గారు యాక్టింగ్ తెలిసిందే కదా, అది వెళ్ళండి భయ్య. ఈ పట్టుదల, ఒట్టదల, విరోచనాలు ఇంకా ఏం చెప్పకూడదు భయ్య. ఎలాగున్నదంటే సినిమా ఒక చోట బాగానే ఉన్నది భయ్య, ఒక చోట అయితే నీట్గా ఉన్నది. కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల తలపోటు, మళ్ళీ కొన్ని చోట్ల పర్లేదు, కొన్ని చోట్ల తలపోటు. అనిరుద్ధ్ గారు బీజిఎం అన్నారు కానీ ఎప్పుడు కొట్టారో ఎలా కొట్టారో కూడా తెలియలేదు భయ్య. అసలు కనపడలేదు. అనిరుద్ధ్ గారు కొట్టినట్లేదు బీజిఎం. నాకైతే బీజిఎం ఎక్కలేదు. ఒక 2 చోట్ల అయితే బీజిఎం కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కానీ ఇంకా ఉంటే బాగుంటారు అనిపించింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ గారు గట్టిగానే కొడతారు, మరి షారుఖ్ ఖాన్ గారు హిందీ యాక్టర్ గట్టిగానే కొట్టారు బీజిఎం జవాన్కే. మరి అజిత్ గారికి సరిగ్గా కొట్టలేదు ఏంటి? తమిళోడు ఉండి ఒక తమిళ హీరోకి బీజిఎం సరిగ్గా కొట్టలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా అయితే మీ ఇష్టం భయ, చూస్తారో చూడరో తెలియదు కానీ నాకైతే తలపోటు అయితే ఖచ్చితంగా వచ్చింది. కొన్ని చోట్ల పడలేదు. తమిళోళ్ళు మెయిన్ ఇలాంటి సినిమాలు తీయడం మట్టిగా ఆపండి. విజయ్ సేతుపతి గారు తీశారు త్రిష, విజయ్ సేతుపతి గారు కాంబినేషన్లో 96 మూవీ తోపు. సేమ్ ఇలాగే తీస్తామనుకున్నారు కానీ అవ్వదు భయ్య, జరగదు. మొత్తం ఎలాగున్నదంటే ఒక కళాకాండ భయ్య. కళాకాండ అంటే ఇంకా చెప్పను భయ్య. కరోనా లాంటిది ఇది సినిమా, కరోనా లాంటిదే. తగ్గింది అనుకునే లోపు మళ్ళీ వచ్చేస్తుంది. సేమ్ అంతే, తలపొట్టు తగ్గిందనే లోపు మళ్ళీ మంచి సీన్ వేయడం, మళ్ళీ తలపొట్టు. ఇంకా ఉంటాను భయ్య, చెప్పేది ఏమీ లేదు. మీకు నచ్చితే వెళ్ళండి. నాకైతే సినిమా నచ్చలేదు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.